హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి మా ఇంట్లో మా పూజ అండి. ఇదిగోండి మా వినాయకుడు బాల గణేశుడు వచ్చాడండి మా ఇంటికి. నేను అనుకోకుండా ఎంచుకున్న వినాయకుడే బాల గణేశుడు అయ్యిండనమాట. సో ఇదిగోండి మా గణేశుడు. నేను చెప్పాను కదా మీకు, ఫస్ట్ టైం పెట్టుకుంటున్నానని చెప్పేసి. సో ఫస్ట్ టైమే నా దగ్గరికి ఒక బాలుని రూపంలో వచ్చాడండి వినాయకుడు. ఏదైనా మనకి ఏది బాగుంటే అది వస్తుందని చెప్తాను చూసారా, సేమ్ అన్నట్టుగానే ఎంత ముద్దుగున్నాడు చూసిండా. ఇదిగోండి మూషిక వాహనుడు కాబట్టి ఇదిగోండి మూషికము, 4 చెయ్యిలు, చిన్న బాబు ఆ ఎలుకతో ఆడుకున్నట్టు ఉందన్నమాట. సో యాక్చువల్లీ ఏంటంటే మొత్తం పూజ అయిపోయిందండి. సో అసలు ఇవాళ ఎంత పని అంటే చాలా పని అండి. ఆ పని అసలు సరిపోలేదు టైం అస్సలు. సాయంత్రం 5 అవుతుంది. ఇప్పుడే హారతి ఇచ్చి స్వామివారికి నైవేద్యం పెట్టేశాను. ఇదిగోండి ఇది పుట్టమిది ప్యాలాలు అంటాం చూసారా. నాగుల చవితి రోజు పుట్టమిది నుండి తీసుకొచ్చిన ప్యాలాలు పుట్ట మీద పాలు పోసిన తర్వాత వాళ్ళు ఏంటంటే చంద్రుని చూస్తే నీలాపనిందలు వస్తాయి అంటారు కదా. సో అది తప్పించుకోవడానికి అని చెప్పేసి వినాయకుడు ఇచ్చిన వరం అనమాట. ఎవరైతే ఆ పుట్ట మీద ప్యాలాలు తింటారో నీలాపనిందల నుంచి తప్పించుకుంటారు అనేది అనమాట. సో అందుకని అది. ఇదిగోండి ఎలా ఉన్నాడండి మా వినాయకుడు. హాల్లో ప్లేస్ చేసుకున్నాను వినాయకుడిని ఇలా. ఇదిగోండి ఫస్ట్ వినాయకుడిని ఇస్తరాకు మీద కూర్చోబెట్టుకున్నానండి. సో 21 రకాల పత్రి పండ్లతోని మారేడుకాయ, ఎలక్కాయ, అన్ని దాదాపు నా కాయల పేర్లు కూడా నోటికి లేవండి. ఇదిగోండి కంకులు, ఇదేంటంటే ఓనగాయనంట, ఇదేదో కాయ అని చెప్పేసి మొత్తం అన్నీ దొరికినాయండి ఈసారి. సో ఈసారి మా వారు పెన్ పెట్టుకున్నాడు ఇక్కడ. మేము చిన్నప్పుడు అయితే బుక్స్ పెట్టుకునే వాళ్ళము. ఎవరికైతే ఏ సబ్జెక్టు టఫ్ ఉంటుందో వాళ్ళు ఆ సబ్జెక్టు పెట్టుకునే వాళ్ళం మా ఇంట్లో. మేమైతే బ్యాగులు తీసుకొచ్చి పెట్టేవాళ్ళం. మా చెల్లెళ్ళు మేమైతే, మా తమ్ముళ్ళు బుక్స్ పెట్టేటోళ్ళు. ఇదిగోండి మొత్తం నాకు ఇటీవల అన్నీ అనుకున్నట్టే సమకూరినాయండి మా వినాయకుడికి. అసలు వినాయకుడు బాల గణేశుడు రావడం వండర్ అండి. అంటే అనుకొని తీసుకున్నది గాను అనుకోకుండానే బాల గణేశుడు వచ్చాడు. ఇదిగోండి వినాయకుడి పాదాలు. యాక్చువల్లీ ఆ టీపై కింద కూడా ఉంది. సో నేను మట్టి వినాయకుడు అని అనుకున్నాను. సో లేట్ అయిందండి ఇంట్లో పని పోయేసరికి మట్టి వినాయకుడు దొరకలేదు నాకు. సో ఇలా మొత్తం అడుగులు వేసుకున్నాను, స్వామివారి అడుగులు, ఇల్లు మొత్తం. సో స్వామి ఇల్లంతా చిందులేస్తూ తిరగాలని చెప్పేసి అన్ని రూమ్లలో అడుగులు వేసుకున్నానండి. ఇదిగోండి ఇది బాల్కనీలో పూజ. సాయంత్రం పూజ కూడా నిత్య దీపం పొద్దున్న అయిపోయింది. ఇప్పుడు సాయంత్రం కూడా దీపం వెలుగుతుంది కాబట్టి జస్ట్ అలా దండం పెట్టేసుకున్నాను. పూజ అయిపోయింది ఇక్కడ కూడా. సో మొత్తం బాల్కనీలో అక్కడ ఇక్కడ అన్నిటి దగ్గర అడుగులు వేసుకున్నాను. స్వామివారికి తాలకల పాయసం చేశాను అండి ఫస్ట్ టైం. సూపర్ కుదిరిందండి. నేను చేశాను, సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్. ఇవాళ ఏంటంటే ఇంకా ఒక పొద్దు ఇడవలేదు, నేను నైట్ ఒక పొద్దు ఇద్దామని చెప్పేసి ఆగాను. సో ఇలా వాకిట్లో కూడా అడుగులు వేసుకున్నాను అనమాట. ఇలా లిప్ దగ్గర అలాగే దీపం కూడా పెట్టేసుకున్నాను.
ఎంకై ఎంకై ఏముడు తాత కనకయ్య పండుగ కామూరు రూపం దూది మడుగులు దుప్పటి రేగులు వాగు నీళ్లు వనం పత్రి తెల్లటి గుళ్ళో నల్లటి వెంకయ్య 4 చేతులు నమస్కారం. ఎంకై ఎంకై ఏముడు తాత కనకయ్య పండుగ కామూరు రూపం దూది మడుగులు దుప్పటి రేగులు వాగు నీళ్లు వనం పత్రి తెల్లటి గుళ్ళో నల్లటి వెంకయ్య 4 చేతులు నమస్కారం. ఎంకై ఎంకై ఏముడు తాత కనకయ్య పండుగ కామూరు రూపం దూది మడుగులు దుప్పటి రేకులు వాగు నీళ్లు వన పత్రి తెల్లటి గుళ్ళో నల్లటి వెంకయ్య 4 చేతుల నమస్కారం. 3 times అయింది కదా. ఎంకై ఎంకై ఏముడు తాత కనకయ్య పండుగ కామూరు రూపం దూది మడుగులు దుప్పటి రేకులు వాగు నీళ్లు వనం పత్రి తెల్లటి గుళ్ళో నల్లటి వెంకయ్య 4 చేతుల నమస్కారం. ఎంకై ఎంకై ఏముడు తాత కనకయ్య పండుగ కామూరు రూపం దూది మడుగులు దుప్పటి రేకులు వాగు నీళ్లు వనం పత్రి తెల్లటి గుళ్ళో నల్లటి. నేను అనుకున్న కోరిక నీ దగ్గర నెరవేరుతుందిరా. సో ఇదండి మా ఇంట్లో వినాయక చవితి స్పెషల్ మా బాల వినాయకుడు అండి. సో అనుకోకుండా మా ఇంటికి బాల వినాయకుడు వచ్చాడు. ఎందుకంటే ఈ సంవత్సరమే ఫస్ట్ స్టార్ట్ చేస్తాను కాబట్టి రావడం ఒక చిన్న పిల్లల్లో వచ్చాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే లోపలికి రాగానే మా ఆయన చెప్తున్నాడు అదేంటి బాల వినాయకుడు తీసుకొచ్చావు అని. సో నాకు తీసుకొచ్చే వరకు కూడా నాకు థాట్ లేదు బాల వినాయకుడు అని, మా ఆయన చెప్పే వరకు కూడా. సో ఇది కూడా ఒకటి మంచి శకునంగానే భావిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ నుంచే మా ఇంట్లో అంచెలంచెలుగా మా వినాయకుడు ఎదగాలని, మమ్మల్ని కూడా మంచి పొజిషన్కి తీసుకురావాలని కోరుకుంటున్నాను. సో చాలా హ్యాపీగా అనిపిస్తుందండి వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవడము. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా గ్రాండ్గా జరిగేది. సో అది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా అయితే జరుగుతుండేనో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా ఇవాళ సెలబ్రేట్ చేసుకున్నాను. హారతి కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఇస్తారో అలాగే ఇచ్చాను. కర్పూర హారతి కాకుండా మా అమ్మ వాళ్ళు ఏంటంటే మామిడి ఆకుకి దూది వస్త్రం పెట్టి అదొక వెరైటీ పాట ఉంటుంది. మా నాన్నమ్మ మాకు నేర్పింది చిన్నప్పుడు. ఆ పాట ఇవాళ మా పిల్లలతో పాడించుకొని హారతిచ్చుకున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇవాళ స్పెషల్ ఏంటంటే చందమామని చూడొద్దు అంటారు. ఎవరైతే చందమామని చూస్తారో వాళ్ళకి నీలాప నిందలు వస్తాయి, మళ్ళీ వాళ్ళు సంవత్సరం వరకు అది వెంటాడుతూనే ఉంటుంది అంటారు. సో అందుకని చెప్పేసి ఎవరైతే నాగుల చవితి రోజు పుట్టమిది ప్యాలాలు తింటారో వాళ్ళకి విముక్తి అనేది ఉంటుందని చెప్పేసి అంటారు. సో అందుకని వాళ్ళ ప్రసాదము కొబ్బరికాయ, స్వామివారికి తాళకల పాయసం చేశాను. ఇది మాత్రం కంపల్సరీ పుట్టమిది ప్యాలాలు. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపిస్తుందండి మా బాలగణేశుడు చూసి? ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎలా ఉందో మాత్రం కామెంట్ పెట్టండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బుజ్జిగా ఉన్నారు రాను మొహన్ చబ్బి వినాయకుడు మా వినాయకుడు. సో ఇదండి మేము జరుపుకున్న వినాయక చవితి మా ఇంట్లో. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే ఫస్ట్ టైం చేసుకున్నాం కదా, యాంగ్జైటీయే వేరే ఉంటుందండి. ఏదైనా ఫస్ట్ సారి చేసుకుంటే మట్టుకు. అందులో మళ్ళీ మా బాలగణేశుడు వచ్చాడు కదా, అది ఇంత మనసుకు తృప్తిగా అనిపించింది. సో ఏదైనా అనుకుని చేసేదానికంటే అనుకోకుండా చేసుకునేదానికే ప్రతిఫలం ఎక్కువ ఉంటుందండి. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే వినాయకుడు నీ దగ్గరకు వస్తా అమ్మా నేను ఒక బాబు రూపంలో అన్నట్టే వచ్చినట్టు అనిపించిందండి. నాకైతే వీళ్ళ ముగ్గులు కూడా ఎంత మంచిగా అనిపించినాయంటే, నా వాకిలి కూడా ఎంత బాగుందంటే అంత బాగుందండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ ఎలా ఉందో నా వినాయకుడు కామెంట్లో పెట్టండి. ఎందుకంటే చాలా హ్యాపీగా ఇష్టంగా సెలబ్రేట్ చేసుకున్న పండగ అండి ఇది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.